ఈరోజు జీవాహారము కీర్తనలు 103:20 యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. అవునండి, మనము దేవుణ్ణి స్తుతించుటకు గణపరచుటకు మనము ఎంతగా మనం ఆసక్తి చూపించాలో మనకు ఈ దూతలు మాదిరిగా ఉన్నాయి. దూతలను చూచి మనము చాలా నేర్చుకోవాలి. సెరాపులు, కెరూబులు, దూతలు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞకు లోబడి దేవుణ్ణి ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడుతూ ఉన్నాయి. ఎందుకంటే అంతకు మించిన గొప్ప వర్డ్ అనేది ఈ లోకంలో లేదు. మన దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసించు పరిశుద్ధమైన వాడు కాబట్టి హోలీ 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 అని నిత్యము దేవుణ్ణి ప్రతిగానములతో స్తుతిస్తూ ఉన్నాయి. అలాగే 7 ప్రధాన దూతలు కూడా కెరూబులు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తా అవును ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో వర్షిపర్స్గా ఉంటున్నారు. అలాగే సెరాపులు దేవుడు ప్రొటెక్షన్గా ఉంచి ఉన్నాడు. ఆదాము కాలము నుంచి ఏదైనా తోటలో నుంచి ఆదాము వెళ్ళగొట్టిన తరువాత దేవుడు ఏదైనా తోటకు కాపరులుగా చెరోబీమ్స్ను ఉంచి ఉన్నారు. వాళ్ళు ప్రొటెక్షన్, గార్డియన్ ఏంజల్స్ అని అంటారు వాటిని. అలాగే 7 ప్రధాన దూతలను కూడా మనము చూస్తున్నాం. అందులో గబ్రియేలు, మికాయేలు దూత కూడా ఉన్నారు. గబ్రియేల్ అనగా మెసెంజర్ అనమాట, మీన్స్ గాడ్స్ మై స్ట్రెంగ్త్, దేవుని యొక్క శక్తి. మికాయేల్ అనగా హూ ఈజ్ లైక్ జెహోవా, అంటే దేవుడే మికాయేల్ అనగా. అవును, దూతలు అనేకము ఉన్నాయి, కానీ ఎవరు ఏ పని చేసినా, ఇప్పుడు ఏ దూత కూడా మనకు మెసేజ్ను తీసుకుని వచ్చినా, ఇప్పుడు ఎగ్జాంపుల్కు మనము మరియకు శుభవార్తను తీసుకొని వచ్చింది గబ్రియేలు దూత. కాబట్టి ఆ ప్లేస్లో ఇంకా వేరే ఏ దూతలు ఉన్నా కూడా మనము దాని పేరు గబ్రియేలు. దేవుని తరపున ఏ దూత బలముగా యుద్ధములు చేసినా తన పేరు మికాయేలు, హూ ఈజ్ లైక్ జెహోవా. కాబట్టి దూతలు ఎంత బలముగా దేవుని సన్నిధిన ఆయన రాజ్యమును తీసుకువస్తున్నాయో మనకు చూపిస్తున్నాయో మనం అందరం కూడా విజ్ఞత కలిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అటువంటి ఒక్కొక్క దూతను ఖడ్గము ఒక్కసారి పైకెదితే 1,85,000 మందిని కూల్చగలిగే దూతను దేవుడు నీకు నాకు కాపరులుగా సర్వెంట్స్గా పెట్టారంటే ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవునికి నువ్వు ఎంత ముఖ్యమైన వాడవో, ఎంత ముఖ్యమైన దానివో ఒక్కసారి ఆలోచించు. అవును, నీ పాదములకు రాయిన తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుందరని దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుచున్నాడు. ప్రతి ఒక్క విషయమందును, ప్రతి శోధనలోనూ నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవదూతలను నువ్వు చూడగలిగే ఆత్మీయ నేత్రములు తెరవమని దేవుణ్ణి ఈ రోజు నుంచి ప్రార్థనలు అడగడము నేర్చుకో. దేవుని కంటే కొంచెము మాత్రమే తక్కువ వానిగా నిన్ను నన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు దేవుడు. 2వ దశలోనికైలకు రాసిన సువార్తలో మీరు చూసినట్లయితే ప్రభువైన యేసు తన ప్రభావముతో కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమ పెరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని రాస్తున్నారు ఇక్కడ. అవును, మనల్ని శ్రమ పెట్టిన వారికి శ్రమ దూతల ద్వారా ప్రతి ఒక్క పనిని దేవుడు నెరవేర్చువాడై ఉంటున్నారు. అవును, మనము ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాము కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని. అవును, ఆయన రాజ్యము దేవదూతల సమూహంతో మన మధ్యకు దిగి రాబోతుంది. అవును, ఆ రోజు మనమందరము సంతోషముతో ఆయన ముఖ దర్శనము చేసుకుంటాం. ప్రియమైన సహోదరి, దేవుని సన్నిధిలో సహోదరుడా మోకాళ్ళుంగు. నీకు దేవుడు పెట్టిన గార్డియన్గా పెట్టిన నీ దూతను నువ్వు ప్రార్థనతో యాక్టివేట్ చేసుకో. ఈ రోజు నుంచి ధైర్యంగా బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దూత నీకు కావలిగా ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు
ఎల్లప్పుడూ వెలుగుతూ వెలుగుతూ వెలిగింపబడుతూ ప్రతి క్షణము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుని ప్రణాళికను అర్థం చేసుకొని జీవించమని దేవుని పేరిట మిమ్మల్ని విన్నమిస్తున్నాను. ఈ సువార్తను ప్రతి ఒక్కరికి చేర్చుట మన వంతైనది. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేయకుండా ప్రతి క్షణము దేవుడి కోసము బ్రతుకుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవా, ఇదిగో నాయన ఎల్లప్పుడూ తండ్రి దూతల వలె నిన్ను స్తుతించుటకు, కొనియాడుటకు, నీ సన్నిధిని ప్రభువా మేము వణుకుటకు మాకు సహాయము చేయండి ప్రభువా. మా కొరకు దూతలను కావలిగా ఉంచిన గొప్ప ప్రేమయ్యా. మా ఆత్మీయ నేత్రములు తెరవండినైనా. ఇదిగో బయట ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ నా పాదములకు రాయి తగలకుండా నన్ను కాపాడుటకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని విశ్వసించి వెళ్ళుటకు ప్రతి ఒక్కరికి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీ చేతులకు సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.